హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాను. ఈరోజు అయితే మనం డ్యూటీకి వెళ్తున్నాం చెన్నైకి. చెన్నై నుంచి మింజూరు వెళ్ళి మింజూరు పార్కింగ్లో వెహికల్ ఉంది. వెహికల్ తీసుకొని కంటైనర్ లోడ్ చేసుకొని ఎంటీ కంటైనర్ డైరెక్ట్ నెల్లూరు వచ్చేస్తాం మనం. ఇప్పుడైతే నేను లోకల్ ట్రైన్లో ఉన్నా గుమ్మడిపూడి దగ్గర. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. మనం లోకల్ ట్రైన్లో ఎక్కేసి లోకల్ షాప్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాము. బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ట్రైన్ దిగాము. ఇంకో ట్రైన్ ఉత్తరంతో వెళ్తే అరిటాకు ఎదురొచ్చిందంట. అలా ఉంది మన పరిస్థితి. మనమేమో తొందరగా బండి దగ్గరికి వచ్చాము వెళ్దామని చెప్పి. ఇక్కడికి రాగానే మన బండికి ఇంకో బండి కట్ కావాలంటే ఆ బండి అడ్డంగా ఉందన్నమాట. మనది ట్రైలర్ పొడుగ్గా ఉంటుంది బండి. చూడండి ఎంత పొడుగు ఉందో వెనక సైడు. ఈ బండి కట్ అవ్వాలంటే ముందు ఆ బండి తీయాలి. ఆ బండి తీయాలంటే ఆ డ్రైవర్ రావాలి. సో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లోకి వెళ్ళి ఎంటీ కంటైనర్ లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి నెల్లూరు బయలుదేరుతాం. ఆ కంటైనర్ లోడ్ చేసుకునేటప్పుడు పడే బాధలు చాలా ఉంటాయి. ఆ కంటైనర్ చెక్ చేసుకొని సర్వీస్ చేయించుకొని మళ్ళీ దాన్ని సర్వే చేయించాలి. అది కంటైనర్ ఏసీ కూలింగ్ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట సర్వేర్లు వచ్చి. అవన్నీ చెక్ చేసుకొని తీసుకొని బయలుదేరాలన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం. బండి డ్రైవర్ వచ్చాడు, బండి తీస్తున్నాడు. మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే. బండికి డీజిల్ పోపించుకుంటున్నాం. ఇది జనరేటర్కి, ఇది సపరేట్గా ఒక 30 లీటర్స్ దీనికి. తర్వాత మెయిన్ ట్యాంక్ ఒక 160 లీటర్స్ అనమాట దీనికి. ఫస్ట్ దానికి పోపించి తర్వాత దీనికి పోపిస్తాం మెయిన్ ట్యాంక్కి. లీటర్స్ జనరేటర్ ట్యాంక్. ఓకే, దీనికి ఎక్కడ స్థలం దొరకకుండా ఏడొచ్చి కూర్చోందని అత్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఏమన్నా టెక్నాలజీ చూడండి వీటికి. ఇది లాగితే అయిపోయింది. 190 లీటర్ల ఫిల్లింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరి లోడింగ్కి వెళ్ళిపోవడమే స్ట్రైట్గా. బండి ఎక్కడో యాక్సిడెంట్ అయింది ఇంతకుముందు. దాన్ని వీళ్ళు అలాగే నడిపిస్తున్నారు. దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే బయలుదేరాను ఆయిల్ పట్టుకొని. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే లోడింగ్ పాయింట్ ఉంది మనకి. బండి మెయింటెనెన్స్ ఏం బాగాలేదు. బండి కొంచెం ట్రబుల్ ఉన్నాయి. వ్యాక్యూమ్ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్ బ్రేక్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇవన్నీ చేయించుకోవాలి. నెల్లూరు వచ్చిన తర్వాత ఆటోనగర్కి వచ్చి చేయించుకోవాల్సింది ఇవన్నీ. మనకు ఆ కింద కంటైనర్, అబ్బాయి నిలబడి ఉన్న కంటైనర్ కంటే దాని కింద ఉన్న కంటైనర్ మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని లోడ్ చేసుకోవాలి. కింద కంటైనర్ని ఆ బాక్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత మన బండి వెళ్తే అక్కడ పాయింట్లోకి మన బండి లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆ బాక్స్ మనం ఎత్తుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బండి రివర్స్ వెళ్తుంది. కంటైనర్ లిఫ్ట్ చేస్తున్నారు మనకి. లిఫ్ట్ చేస్తే మనం దాని కిందకి వెళ్ళిపోవాలి. బండి సీటింగ్ అయిపోయింది. పాయింట్లో ఇంకా కంటైనర్ సీటింగ్ సరిపోలేదు, కూర్చోలేదు కరెక్ట్గా. ఇప్పుడు సీటింగ్లోకి వస్తుంది. ఓకే 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 సీటింగ్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఓకే 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 ఓకే. పైన ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. అబ్బాయి దీన్ని లోడింగ్ చేసేదన్నమాట. కంటైనర్ పైన దానిపైనే ఉంటాడు అట్లాగే.
బండి గేట్ పాస్ వచ్చేసింది, ఇంకెక్కడి నుంచి బయలుదేరడమే. అవుట్ చేసుకొని బండి ఇంకా డైరెక్ట్ నెల్లూరు వచ్చేస్తాం ఇక్కడ నుంచి. టైం 4 అయింది. ఇప్పుడే నాయుడుపేట దగ్గర ఆగి తినేసి బయలుదేరుతున్నా. కంటైనర్ చూడండి ఎంత హైట్ ఉందో. ఇప్పుడే తినేసి బయలుదేరా. నెల్లూరు వెళ్ళి టైర్లు చేంజ్ చేయాలి. ఫ్రంట్ టైర్లు బాగా అరిగిపోయి ఉన్నాయి. టైర్ కూడా ఒకటి పంచర్ అయిపోయి దానికి ఫ్రంట్ టైర్ వేరే చేంజ్ చేసుకున్నాము. ఆ టైర్లన్నీ అక్కడే వేసుకోవాలి. ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళి టైర్లు చేంజ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఇంకేదన్నా ఉంటే తర్వాత చూసుకోవాలి. ఫస్ట్ అయితే టైర్లు చేంజ్ చేయాలి. ఫ్రంట్ టైర్లు బాగాలేకపోతే మరీ డేంజర్ ఈ బండ్లకి. తొందరగా ట్యాగ్ రీఛార్జ్ అయిందంటే, రీఛార్జ్ ఉందంటే ట్యాగ్ చప్పని లేస్తుంది. ఒక్కో ట్యాగ్కి మాత్రం లేట్ అయిపోద్ది, ఒక్కో ట్యాగ్ తొందరగానే వచ్చేస్తుంది. మన బండి డిస్క్ కూడా ఫిట్ చేసి పెట్టేశారు. వేరే బండిది డిస్క్ ఫిట్ చేసి టైర్ కూడా ఫిట్ చేసి పెట్టారు. డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. ఈయన మన మేనేజరు భాస్కర్ రెడ్డి. స్టెప్నీ టైర్ ఇది కూడా బాగాలేదు, తీసేసి మంచిగా ఉన్న టైర్, ఆ ఫ్రంట్ టైర్ దీనికి వేసుకుంటాం. ఇప్పుకుంటా ఉన్నాం టైర్లు. ఆపి ఫోల్దో బండి ఫ్యాక్టరీలోకి అయితే తీసుకొచ్చి పెట్టేసాం. ఇదిగోండి బండి. లోడింగ్ ఈరోజు అయిద్దో, రేపు అయిద్దో, ఎల్లుండి అయిద్దో కూడా తెలీదు. అయ్యేదాకా వెయిట్ చేయడమే. అప్పుడు దాకా బాయ్ సీ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.